కార్యాచరణలో భాగంగా బీజేపీ కీలక అంశాలపై దృష్టి సారిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తించిన లోటుపాట్లను అధిగమించి 10కి పైగా ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ఇన్ఛార్జీల నియామకం వరకు పగడ్బందీగా వ్యవహరించనుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని, అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీ నిర్దేశించుకుంది. ఇప్పటికే వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం అమలవుతోంది. కేంద్ర పథకాల లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు పార్టీ మరో ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దశల వారీగా ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నాయకులు ప్రతి ఓటర్ను చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న 20 రోజులు దీనిపైనే ప్రధాన దృష్టి సారించాలని నిర్ణయించారు. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆశావహులతో పాటు తటస్థంగా ఉన్న వారిని కొత్త అభ్యర్థులను గుర్తించేందుకు కీలక నేతలు దృష్టి సారించారు. గెలిచే అవకాశాలున్న స్థానాల్లో అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కొత్త వారికైనా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లు మినహా మిగిలిన స్థానాల అభ్యర్థిత్వాల కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థులను గుర్తించాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. బీజేపీలో మల్కాజ్గిరి స్థానానికి గట్టి పోటీ ఉంది. పలువురు పార్టీ నేతలతో పాటు కొత్త వారి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ అభ్యర్థి ఎంపికకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని కీలక నేత ఒకరు తెలిపారు. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ గ్రేటర్తో ముడిపడి ఉండడంతో పలు అనుకూల అంశాలు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీకి ఉన్నాయని, పార్టీ భవిష్యత్తుకు ఇది కీలక స్థానం అవుతుందని కాషాయసేన భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో నష్టం కలిగించిన అంశాలపై పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో జాప్యం, ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా సాగడం ఫలితాలను ప్రభావితం చేసిందని గుర్తించింది. బీజేపీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఉదాసీనంగా వ్యవహరించడం ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించిందని విశ్లేషణలో వెల్లడైంది. ఉత్తర తెలంగాణలో మరింత అవకాశం ఉన్న పలు నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి. ఆ క్రమంలో లోక్సభ ఎన్నికలకు ముందే ఈ సమస్యలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా పార్టీకి నష్టం కలిగించిన అంశాలను నియోజకవర్గాల వారీగా గుర్తించే పని మొదలుపెట్టారు. వీటి ఆధారంగా కొందరిపై చర్యలకు పార్టీ సిద్ధమవుతోంది. దీని ద్వారా పార్టీలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సందేశం స్పష్టంగా పంపాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల విజయాలు, ఆ తర్వాత జరిగే పురపాలక, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికలకు ఊపునిస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి పాత తప్పిదాలను కమలం పార్టీ ఎంతవరకు అధిగమిస్తుందో చూడాలి.